అందరికి నమస్తే అండి. మన గార్డెన్ లక్స్‌కి స్వాగతం. ఈ రోజు మన వీడియోలో మన గార్డెన్‌లోని కూరగాయ మొక్కలకు, పండ్ల మొక్కలకు, పూల మొక్కలకు ఎలాంటి ఎరువులు వేయాలో చూపించబోతున్నాను. ఇప్పుడు నేను చూపించబోయే ఎరువు పూల మొక్కలకి, పండ్ల మొక్కలకి, కూరగాయ మొక్కలకి ఇచ్చినట్లయితే మొక్కలు ఫాస్ట్‌గా పెరగడమే కాకుండా చెట్టు నిండా పూత వస్తుందండి. తొందరగా పూత వస్తుంది, కాత స్టార్ట్ అవుతుంది. అలాగే పెద్ద పెద్ద సైజులో కూడా మనకు కూరగాయలు, పండ్లు వస్తాయి. ఓకే అండి, ఆ ఎరువు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఓకే అండి, వీడియోకి వెళ్ళిపోదాం. కింద ఇలా ఒక సంచి కానీ లేదంటే ఒక టబ్బు కానీ బ్యాగ్ కానీ అలాంటివి వేసుకొని అందులో 4 కప్పుల కంపోస్ట్ తీసుకోవాలి. కంపోస్ట్ లేకపోతే మనం మేక ఎరువు కానీ ఆవు ఎరువు కానీ కూడా వేసుకోవచ్చు. ఈ కంపోస్ట్ వేయడం వల్ల మొక్కలు హెల్తీగా పెరగడమే కాకుండా ఫాస్ట్గా కూడా పెరుగుతాయి. ఇందులో 1 కప్పు బోన్ మిల్ కలుపుకోవాలి. వీటి గురించి చెప్పుకుందామండి తర్వాత. ముందు కలిపేసుకుందాం. 1 కప్పు మస్టర్డ్ కేక్ ఫర్టిలైజర్ కూడా కలుపుకోవాలండి. ఆవ పిండి అన్నమాట ఇది. 1 కప్పు పెర్లైట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి, అంతా కలిసిపోయేలాగా. బోన్ మిల్ గురించి చూద్దామండి. బోన్ మిల్ మొక్కలకి పూత కథ తొందరగా రావడానికి హెల్ప్ అవుతుంది. అలాగే పెద్ద పెద్ద సైజులో కాతడానికి సహాయం చేస్తుంది. ఫుల్ హార్వెస్ట్ను కూడా ఇస్తుంది. ఈ బోన్ మిల్ మొక్కలకి వేసిన 2 నెలల తర్వాత రిజల్ట్ చూపిస్తుంది. కాబట్టి నేను బోన్ మిల్తో పాటు మస్టర్డ్ కేక్ ఫర్టిలైజర్ కూడా కలుపుతానండి. ఎందుకంటే మస్టర్డ్ కేక్ ఫర్టిలైజర్ కూడా బోన్ మిల్ లాగానే పనిచేస్తుందండి. పూత తొందరగా రావడానికి, కాత తొందరగా రావడానికి, ఫుల్ హార్వెస్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. కానీ బోన్ మిల్ కంటే మస్టర్డ్ కేక్ ఫర్టిలైజరు తొందరగా పనిచేస్తుందండి. వితిన్ 10 to 15 డేస్లోనే దాన్ని వర్క్ స్టార్ట్ చేస్తుంది. మస్టర్డ్ కేక్ వరకు మనకు 1-2 మంత్ వరకు పనిచేస్తుంది. కాబట్టి దాని తర్వాత వెంటనే బోన్ మిల్ కూడా పనిచేయడం స్టార్ట్ అవుతుందండి. కాబట్టి 2 ఒకేసారి కలుపుకుంటాను నేను, పండ్ల మొక్కలకైనా, కూరగాయ మొక్కలకైనా, పూల మొక్కలకైనా. ఇలా చేయడం వల్ల మనకు కంటిన్యూ హార్వెస్ట్ని ఇస్తాయండి. ఎందుకంటే 2 మంత్స్ తర్వాత బోన్ మిల్ కూడా పనిచేస్తుంది. అంతకుముందు మస్టర్డ్ కేక్ ఫర్టిలైజర్ పనిచేస్తుంది కాబట్టి. ఇంకా పెర్లైట్ అయితే మొక్కకు మంచిగా ఎయిర్ని అందించి మొక్క ఫాస్ట్గా గ్రో అవడానికి, మట్టినంతా గుల్లగా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. కాబట్టి మొక్క ఫాస్ట్గా పెరుగుతుందండి, హెల్త్గా పెరుగుతుంది. ఖచ్చితంగా పెర్లైట్ కూడా కలపడానికి ట్రై చేయాలి. నేనైతే టమాటా మొక్కకి ఇస్తున్నానండి ఎరువు. టమాటా మొక్క బాగా ఎదిగిందండి, పూత స్టార్ట్ అయిందన్నమాట. ఇది ఇవ్వడం వల్ల ఇంకా విపరీతమైన పూత వచ్చి కాత స్టార్ట్ అయ్యి ఫుల్ హార్వెస్ట్ వస్తుంది. ఇలా మొత్తం తొట్టంతా కవర్ అయ్యేలాగా 1 ఇంచ్ వరకు మనం కలుపుకున్న ఎరువు వేయాలండి. అప్పుడే మనకు ఫాస్ట్ రిజల్ట్ వస్తుంది, సూపర్ రిజల్ట్ వస్తుంది. కొద్దిగా ఎరువు ఎక్కువైనా ఏం పర్వాలేదండి. ఎందుకంటే మనం చేసేదే ఆర్గానిక్ కదా. ఆర్గానిక్లో కొంచెం కరెక్ట్గా ఇంతే వేయాలి, లిమిట్ అని ఏం ఉండదండి. కొద్దిగా ఎక్కువ తక్కువైనా నష్టం ఏం లేదు. ఇదే కాదు, ఏ ఫర్టిలైజర్స్ అయినా సరే ఆర్గానిక్ మెథడ్లో కనుక మనం చేసినట్లయితే కొద్దిగా ఎక్కువ తక్కువైనా టెన్షన్ పడిన అవసరం ఏం లేదండి. ఎరువు వేసిన 15 డేస్కు రిజల్ట్ ఎలా ఉందో కూడా నేను మీకు వీడియోలో చూపిస్తాను. ఇలా ఎరువు ప్రిపేర్ చేసుకొని అన్ని రకాల కూరగాయ మొక్కలకు వేసుకోవచ్చు, అన్ని రకాల పండ్ల మొక్కలకు వేసుకోవచ్చు, అన్ని రకాల పూల మొక్కలకు కూడా వేసుకోవచ్చు. కానీ ఆకుకూరలకు వేయకూడదండి. బోన్ మిల్, మస్టర్డ్ కేకు ఆకుకూరలకు అంత అవసరం ఉండదు. ఎందుకంటే కాతపూత కాదు కాబట్టి వీటికి అవసరం ఉండదండి. కాబట్టి తమలపాకు కానీ, మనీ ప్లాంట్ కానీ, పాలకూర, చుక్కకూర, ఆకుకూరలు, ఇలా ఎన్ని రకాల ఆకుకూరలు ఉంటాయో అన్ని రకాల ఆకుకూరలకు ఈ ఫర్టిలైజర్ వేయవలసిన అవసరం లేదు. ఇలా ఫర్టిలైజర్ వేసిన వెంటనే బాగా ఎరువంతా మొక్కలకు పట్టేలాగా నీళ్లు పోసుకోవాలి. ఓన్లీ పూత, కాత, కాశ మొక్కలకు మాత్రమే ఈ ఫర్టిలైజర్ వేయాలి. ఇలా మనము 2 నెలలకు ఒక్కసారి వేస్తే సరిపోతుంది. ఎరువు వేసిన 15 రోజుల తర్వాత మన టమాటా మొక్కలను చూడండి. చెట్టు నిండా ఎంత పూత పూసిందో, విరగబూసిందండి పూత అయితే. కాత కూడా స్టార్ట్ అయింది. మనం ఎరువు వేసేటప్పుడు ఎక్కడో ఒక్కొక్క పూత ఉండే అంతే. కావాలంటే మీరు ముందుకెళ్ళి చూడొచ్చు. ఇంకా కాత అయితే కొమ్మలు మొత్తం బెండ్ అయిపోయేలా కాత కాస్తుందండి. అంత కాత కాస్తుంది. ఈ ఫర్టిలైజర్ అంత సూపర్ రిజల్ట్ ఉంటుంది. నా గార్డెన్లోని కూరగాయ మొక్కలకి, పండ్ల మొక్కలకి నేను రెగ్యులర్గా ఇచ్చే ఫర్టిలైజర్ అండి ఇది. పూల మొక్కలకైతే పెద్దగా మెయింటెనెన్స్ చేయను నేను. కొన్ని పండ్ల మొక్కలు వేపుగా ఎదిగిన కాత పూత స్టార్ట్ కావు కదండి. అలాంటి మొక్కలకు ఈ ఎరువు వేయడం వల్ల కాత పూత తొందరగా స్టార్ట్ అవుతుందండి. కావాలంటే మీరు ప్రాక్టికల్ చేయండి, రిజల్ట్ మీరే చూస్తారు. ఈ ఎరువులు పెరట్లో, నేలలో ఉన్న మొక్కలు కూడా వేసుకోవచ్చండి. ఇక టెర్రస్ గార్డెన్లో ఉన్న మొక్కలకైతే ఇదొక ఆయుధం అని చెప్తానండి నేనైతే. అంత బాగా పనిచేస్తుంది. చూడండి కాత చూడండి ఎంత బాగా గుత్తులు గుత్తులు అయిందో, ఎంత పెద్ద పెద్ద సైజులో అయినాయో టమాటా కాయలు. అంత బాగా రిజల్ట్ ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి ఆ కాయల వేటుకు మొత్తం మొక్కలన్నీ బెండ్ అయిపోయినాయండి. ట్రంక్ బయటకు వచ్చేసినాయి అన్నమాట. చూడండి.
వీరక కాసిందండి కథ. అంత బాగా రిజల్ట్ ఉంటుంది. తప్పకుండా మీ గార్డెన్లోని మొక్కలకు ఈ ఎరువు వేయడానికి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీళ్ళ కోసం విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ ఐడియాస్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.